గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ చేసుకుంటూ లా కంప్లీట్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే ఏంటంటే దీనికి ఆన్సర్ అయితే నో అనమాట. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి మీకు లా చదవాలి, లా చదవాలని ప్యాషన్ ఉంది అంటే మీరు మీ హైయర్ అథారిటీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఎడ్యుకేషన్ లీవ్‌లో మీరు లాస్ ఆఫ్ పే కింద మీరు లా జాయిన్ అయ్యి కంప్లీట్ చేయొచ్చే కానీ, మీరు ఇలా సైమల్టేనియస్‌గా జాబ్ చేసుకుంటూ తర్వాత వచ్చేసి మీరు లా కంప్లీట్ చేస్తాను అంటే మాత్రం ఇక్కడ యాక్సెప్ట్ చేయరనమాట. ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లా కంప్లీట్ చేశారనమాట డ్యూటీలో వెళ్తూ కూడా. అయితే తర్వాత వచ్చేసి బార్ కౌన్సిల్ ఎన్రోల్‌మెంట్ టైమ్‌లో దొరికేసారనమాట. "నువ్వు రోజు డ్యూటీకెళ్తున్నావు. మరి కాలేజ్‌కి ఎప్పుడెళ్ళావు? లా ఎప్పుడు కంప్లీట్ చేశావు?" అని చెప్పి. దీని రిజల్ట్ ఏంటి అంటే కాలేజ్ స్టాఫ్ సస్పెండ్ అయ్యారు. జైలుకి కూడా పోయారనమాట. సో, మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి లా కంప్లీట్ చేయాలి అనుకుంటే, లా చదవాలి అనుకుంటే తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ లీవ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొంతమంది అడుగుతున్నారు, "మేడం ఈవినింగ్ కాలేజెస్ ఉంటాయి కదా!" అని చెప్పేసి. నాకు వాటి గురించి అప్డేట్ రాంగానే నేను తప్పకుండా మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను ఈవినింగ్ కాలేజెస్ గురించి. ఓకేనా? అండ్ ఎవ్వరైనా కూడా సరే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి లా చదువుకోవాలి అంటే మాత్రం. ఓకే? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్‌ని ఫాలో అయిపోండి.